స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొరబండలోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే అనారోగ్యాల బారిన పడడం ఖాయమన్నారు. పాతకాలం నాటి ఆహారపు అలవాటైన సజ్జలు, జొన్నలు, రాగులు వంటి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నామని, నేడు గుండె, నరాలు, ఊపిరితిత్తులు, జీర్ణం కోసం వంటి వ్యాధులకు ఉచిత కన్సల్టెన్సీతో పాటు మందులు కూడా ఇస్తున్నామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎవరికి వారు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన పేర్కొన్నారు. ఏఐజీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ శ్రీ నవీన్ రెడ్డి గారిని స్వాగతించాల్సిందిగా కుమార్ నాయక్ గారిని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క ట్రస్టు మేనేజింగ్ సభ్యులు శ్రీ సుబ్బారెడ్డి గారిని స్వాగతం పలకాల్సిందిగా శిక్షణలు అవన్నీ అక్కడ చేస్తూ ఉంటాం. నేను ఈ మధ్య ఈ వర్షాలు వచ్చి కాస్త వరదలు వచ్చి పేద బస్తీలో ప్రజలకు కొంత అంటు వ్యాధులు, వైరల్ ఫీవర్ అని ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు చూసినప్పుడు నేను సలహా చెప్పాను, ఈసారి మనం స్వర్ణ భారత ట్రస్ట్ కాదు, ఈ పేదలందరూ అక్కడి దాకా రావాలంటే కష్టం అవుతుంది. అందుకని మీరే పేదలుండే ప్రాంతానికి వచ్చి వైద్యులను తీసుకొచ్చి వైద్య శిబిరం పెడితే బాగుంటుందంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్వర్ణ భారత ట్రస్ట్ ఇక్కడ ఈ బోరబండ ఈ పేదలు ఉండే బస్తీ ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని నేను ముందు స్వర్ణ భారత ట్రస్ట్ని అభినందిస్తున్నాను. మన హైదరాబాద్ చాప్టర్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ చాప్టర్కి చుగురుపాటి కృష్ణప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ ఇండియా, ఆయనకి వాళ్ళ అమెరికా FBI వాళ్ళ యొక్క ఇన్స్పెక్షన్ ఉంది, అందువల్ల రాలేకపోయారు. ఆయన అధ్యక్షుడిగా శ్రీ సుబ్బారెడ్డి గారు మన యొక్క వంశీరామ్ బిల్డర్స్ ఆయన కార్యదర్శిగా హైదరాబాద్ చాప్టర్ కూడా విజయవంతంగా పనిచేస్తుంది. ఈరోజు ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమం పెడదామని తెలిసి నేను వెంటనే చెప్పగానే ఇవాళ మనకి ఇందాక స్వాగతం పలికిన మన అట్టూరు రామకృష్ణ వెంటనే వచ్చి ఇక్కడ ఉండే మిత్రులందరినీ బోరబండలో కలిసి ఇక్కడ అధ్యక్షుడు రంగరాజు గారు అలాగే స్థానికంగా ఉన్నట్టు యొక్క మన మిత్రులు అందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా పలుకొని ఇవాళ ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నా. వారి తోడుగా మిత్రులు స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషి శ్రీ తుమ్మల రంగారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉంటారు, మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం